దూర్వేకి స్వాగతం. మనం ఆసనాలను పరిచయం చేసుకుంటున్నాం. ఆల్మోస్ట్ ఆల్ ఇంపార్టెంట్ ఆసనాలు చివరిలోకి వచ్చేసినట్టే. దీన్ని వక్రాసనం అంటారు, లేదా ఇంగ్లీష్లో క్యామిల్ పోజ్ అంటారు. వక్రాసనం లేదా క్యామిల్ పోజ్, ఇది బ్యాలెన్సింగ్ ఆసనం. వాచింగ్ టాపిక్ చూద్దాం. ద డ్యూటీ బైండ్స్ ది ఫ్రమ్ thine own nature is arisen the duty that of self falls to one's lot should not be abandoned, though it may have defects. All acts are marred by defects, as fire is obscured by smoke. మన డ్యూటీ ఏదైతే ఉందో అది మనని బంధించి ఉంటుంది. దే అనేది ఒక ఓల్డ్ ఇంగ్లీష్లో యూక్ బదులు యువర్ డ్యూటీ బైండ్స్ యూ ఫ్రమ్ యువర్ ఓన్ నేచర్ is arising the duty that itself falls to one's lot should not be abandoned, though it may have defects. All acts are marred by defects, as fire is obscured with by smoke. ఎలాగైతే మంటలో స్మోక్ కలిసి ఉంటుందో డిఫెక్ట్ కూడా ఉంటుంది. ప్రతి యాక్ట్లో నీ డ్యూటీ కింద బంధించబడి ఉన్న ఏదైతే డ్యూటీ ఉందో నువ్వు నిర్వర్తించేది, నీ యొక్క స్వభావ నేచర్, నీ యొక్క స్వభావం ద్వారా, ఓన్ నేచర్ ద్వారా అరైజ్ అయ్యే డ్యూటీ ఉంటే దాంట్లో ఏమైనా డిఫెక్ట్ ఉన్నా సరే దాన్ని అబాండింగ్ చేయవలసిన అవసరం లేదు. Let us this very thought for serious thinking as our mind subject for about 15 to 30 minutes and note down the drifts of the mind. యాక్చువల్గా ఇది క్లియర్గా అర్థం చేసుకోవాలంటే భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, దాన్ని కూడా ఇంగ్లీష్లో చెప్తాను ఇక్కడ. ఇట్ ఈస్ బెటర్ టు లివ్ యువర్ ఓన్ డెస్టినీ ఇంపర్ఫెక్ట్లీ than to live an imitation of somebody else's life with perfection. అలాంటిది అనమాట ఇది. సో నీ స్వభావ సిద్ధంగా, నీ సహజ స్వభావం పరంగా, నీ యొక్క సెల్ఫ్ యొక్క స్వభావం పరంగా ఏదైతే నీ డ్యూటీ ఉందో అది ఇంపర్ఫెక్ట్గా చేసినా, అంటే కొంత చేసావు, దాంట్లో కొంత డిఫెక్ట్ ఉంది, అయినా ఇస్ ఓకే. అంతేగాని నీది కాని స్వభావం ఉన్న దాన్ని నువ్వు నిర్వర్తించడానికి ఎంత పర్ఫెక్ట్గా చేసినా దానివల్ల ఉపయోగం లేదు. అదనమాట. అదే స్వధర్మ పరధర్మం గురించి భగవద్గీతలో చెప్తాడు కదా. పరధర్మం భయంకరమైంది, స్వధర్మము మంచిది. చక్కగా కలిగిన పరధర్మమైన అది భయానికి సంబంధించింది, భయంతో కూడుకున్నది అని భగవద్గీతలో చెప్తాడే. ఇంచుమించు ఆ గైడ్ లైన్ లో మీనింగ్ లో ఉన్న వాక్యం అన్నమాట ఇది. యువర్ డ్యూటీ బైండ్స్ యూ, నీ డ్యూటీ నిన్ను బైండ్ చేస్తుంది. స్వాభావంగా మన డ్యూటీ ఉందో దాన్ని దాటి బయటికి రాను కాబట్టి. ఫ్రమ్ యువర్ ఓన్ నేచర్ ఈస్ అరైజింగ్, అదే ఎక్కడి నుండి బయటకు వచ్చింది ఆ డ్యూటీ? నీ యొక్క సహజ తత్వం నుంచి వచ్చింది. దట్ ఆఫ్ సెల్ఫ్ ఫైల్స్ టు వన్స్ లాట్ షుడ్ నాట్ బి అబాండెడ్ దో ఇట్ మే హ్యావ్ డిఫెక్ట్స్. దాంట్లో డిఫెక్ట్ నీకు కనబడినప్పటికీ దాన్ని అబాండెడ్ చేయకు, దాన్ని వదిలేయకు. స్వధర్మమే ఇంపార్టెంట్ అనమాట పరధర్మం కంటే. సో ఆల్ యాక్ట్స్ ఆర్ మెర్డ్ బై డిఫెక్ట్స్. నిజంగా చెప్పాలంటే అసలు డిఫెక్ట్ లేకుండా యాక్టే ఉండదు. ఎలాగంటే ఫైర్ ఉందంటే, ఎప్పుడైతే మంట ఉందంటే స్మోక్ కూడా అసోసియేట్ అయి ఉంటుంది, అలాగనమాట.